ఓకే సార్. ఇంకా ఫైనల్‌గా ఒకటే క్వెషన్ అడుగుతున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా అమలవుతుందంటారా? అక్రమ అరెస్టులని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొన్న వల్లభనేని వంశీ, నిన్నటికి నిన్న పోసాని కృష్ణమురళి, ఇంకా మరికొన్ని అరెస్టులు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులే అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వల్లభనేని వంశీ గారిది ఉంది. గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టింది అన్ని టీవీల్లోనూ వచ్చిందిగా, అన్ని మీడియాలోనూ వచ్చిందిగా, అన్ని పేపర్లోనూ వచ్చిందిగా. ఆఫీస్ తగలబెట్టారు, తర్వాత కారులు తగలబెట్టారు, అక్కడ ఉన్న వాళ్ళని కొట్టారు, మహిళలను కూడా కొట్టారు. ఇవన్నీ అందరికీ చూసిందేగా ప్రత్యక్షంగా. తర్వాత ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడాడో, ఏ విధంగా మాట్లాడాడో, కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా మాట్లాడాడో చూశారు కదా. సరే, అదొక పక్కన అయితే ఎవళ్ళైతే దాని మీద ఫిర్యాదు చేసాడో సత్యవర్ధన్ అనే అతను, పార్టీ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ని, అతన్ని నువ్వు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీ ఇంట్లో ఉంచుకుని మళ్ళీ మరుసటి రోజు తీసుకెళ్ళి కోర్టులో ఏది వేరే స్టేట్మెంట్ నేను ఇచ్చిన దాన్ని వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ అతన్ని తీసుకెళ్ళి వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళ కస్టడీలో పెట్టుకుంటే మొత్తం ఇవన్నీ కూడా రికార్డెడ్గా పోలీసులు దొరికితే, సీసీ ఫుటేజ్తో సహా దొరికితే, అతన్ని వైజాగ్లో వాళ్ళ కస్టడీలో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చి అతను మళ్ళీ వెళ్ళిపోయి 164 స్టేట్మెంట్ ఇస్తే కోర్టుకు వెళ్ళి ఏ విధంగా అది మీరు ఏ దాని ప్రకారం అది అక్రమ అరెస్ట్ అవుతుంది? అది అక్రమ అరెస్ట్ కాదు కదా. సరే, పోసాని కృష్ణమురళి గారు ఉన్నాడు, మరి మంచి మేధావి, రచయిత, యాక్టరు, డైరెక్టరు, అటువంటి వాడు నిజంగా ఆ విధంగా ఒక రాజకీయం కోసం దిగజారుతాడని మాత్రం అనుకోలే. ఆయన మాట్లాడిన మాటలేంటి, ఎటువంటి మాటలు మాట్లాడాడు, ఎంత అసహ్యకరంగా మాట్లాడాడు. సమాజంలో అసలు మహిళలు ఆయన మాట్లాడే మాటలు వినడానికి ఇష్టపడతారా? అటువంటి విధంగా మాట్లాడి, కులపరంగా మాట్లాడి, ఒక వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే మాట్లాడితే వాళ్ళు దాని మీద కేసు పెడతారు. మీరు మాట్లాడినప్పుడు అందరి మీద కాదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఏం అరెస్ట్ చేయట్లేదుగా. అట్లాగే చాలామంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరి మీదకి ఎందుకు రావట్లా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ అరెస్ట్ అంటే అందరూ అవ్వాలిగా. ఆ విధంగా కొంతమంది ఎందుకు అవుతున్నారు అంటే వీళ్ళు ఆ రోజున ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు, లేకపోతే ఎగనెస్ట్ టు ది లా ప్రవర్తించారు కాబట్టి బుక్ అవుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ప్రముఖ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారితో స్పెషల్ చిట్ చాట్. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగుడు సత్తా.